హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుసంజు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ప్రీవియస్ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఇది వచ్చేసి ద ఫైనల్ వీడియో ఆఫ్ దుబాయ్ సిరీస్ అనమాట. ఒక పక్క హ్యాపీగా ఉంది, అట్ ద సేమ్ టైం సాడ్ గా కూడా ఉంది. ఎందుకంటే ఇంకా ఈ దుబాయ్ మెమరీస్ అన్ని రీకాల్ చేసుకోవడానికి ఇంకొక వీడియో అయితే లేదు కదా. బట్ ఎనీవే, ఇది వచ్చేసి లాస్ట్ వీడియో. నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా, పామ్ జుమేరాలో లాస్ట్ డే వెళ్ళాము అని చెప్పేసి. సో ఇది గుర్తుంటే గనక మనం మళ్ళీ పామ్ జుమేరాకి వెళ్ళాము. అందులో ది లాస్ట్ చాంబర్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ విజిట్ చేయడానికి అని చెప్పేసి ఆ రోజు ఒక్కరోజు అలా బుక్ చేసుకున్నాము. మా అటర్నరీలో ఇది ఫస్ట్ బుక్ చేసుకున్నాం అనమాట. తర్వాతనే మేము దుబాయ్ మాల్లో అక్వేరియం దానికి వెళ్ళాము. నేను చాలా రిగ్రెట్ అయ్యి ఉంటాను అనమాట. అబ్బా, రెండు సేమ్ గా ఉంటాయేమో, అనవసరంగా వేరే ప్లేస్ ఏదన్నా బుక్ చేసుకుని ఉంటే బాగుండు అనుకున్నాము. బట్ ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. నాకు అరుణ్కి అయితే సూపర్ గా నచ్చింది. అసలు దుబాయ్ మాల్లో ఉన్న అక్వేరియం కి దీనికి అసలు సంబంధమే లేదు. కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది రెండిట్లోనూ. సో ఈ పామ్ జుమేరా హోటల్లో ఒక పార్ట్ వచ్చేసి మనకి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మాల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి థీమ్డ్ పార్క్ ఉంది, వాటర్ పార్క్. ఇంకొకటి ఇది సీ ఫైర్ అని చెప్పేసి, అండ్ లాస్ట్ చాంబర్స్ అని చెప్పి మొత్తం అక్వాటిక్ రిలేటెడ్ గానే ఇంకొకటి కూడా ఉంది. అది వచ్చేసి ఓషన్ ఫ్లోర్ వాక్ అని చెప్పేసి, అది కూడా వెళ్ళొచ్చు మీరు బుక్ చేసుకొని. సో ఇన్ కేస్ ప్లానింగ్ చేస్తుంటే మంచిగా ఒకసారి రీసెర్చ్ చేసుకొని వెళ్ళండి. సో మనమైతే ద లాస్ట్ చాంబర్స్ అని చెప్పేసి దీనికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆన్ ద వే అయితే సూపర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఈ మాల్లో అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ మేము షాపింగ్ చేయలేదు, మాకు టైం లేదు అంతగా. త్వరగా మేము ఇంకా మళ్ళీ వెళ్ళి ప్యాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఆ రోజే మాకు రిటర్న్ ఫ్లైట్ కూడా. సో ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా వాటర్ యాక్టివిటీసే కాబట్టి మొత్తం సీలింగ్ అంతా కూడా వాటర్ రిలేటెడ్, అక్వాటిక్ రిలేటెడ్ గానే ఉందన్నమాట. సో ఇదే మన లాస్ట్ చాంబర్స్ కి ఎంట్రన్స్. ఈ మొత్తం కూడా ఆక్వామ్యాన్ సినిమాలో మనకి ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట మొత్తము. అలానే వాళ్ళు డిజైన్ కూడా చేశారు. అయితే ఫిషెస్ కానీ వాటర్ కానీ ఎంత క్లియర్ గా కనిపిస్తాయి అంటే, ఒకానొక టైంలో మనమే ఓషన్ లోనో సీలో మధ్యలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత బాగా డిజైనింగ్ చేశారు. దుబాయ్ మాల్లో కూడా మనం వెళ్ళాం కదా ఆల్రెడీ. సో అక్కడ ఫిషెస్ కి ఇక్కడ ఫిషెస్ కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ మేము చూసినట్టువైతే అసలు మేము అక్కడ చూడలేదు. అండ్ అక్కడ పెంగ్విన్స్ కూడా చూడగలిగాము, ఇక్కడ అది లేదు కదా. సో రెండు ఒకటే కదా అని అట్లా అనుకోకండి. నాకు పర్సనల్ గా వాటర్ అన్న, వాటర్ క్రియేచర్స్ అన్న చాలా చాలా ఇష్టం అనమాట. సో వాటర్ ఎక్కడన్నా కనిపిస్తే చాలు నేను వెంటనే వెళ్ళిపోతుంటాను అట్లాగా. సో ఇక్కడ ఇంకా ఫిషెస్ ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఫిషెస్. కొన్ని అయితే మనం అసలు ఎప్పుడు కూడా చూసిండము, అంత రేర్ కలెక్షన్ కూడా ఇక్కడ పెట్టారనమాట. సో ఇదంతా కూడా ఒక పెద్ద అక్వేరియము. ఎంత మంచిగా డిజైన్ చేశారంటే ఈ ఫిషెస్ కి కూడా అనిపిదేమో అది ఒక చిన్న ప్రపంచంలో ఉంటున్నాయి అని చెప్పేసి. ఒక పెద్ద సీ ఆర్ ఓషన్ లాగానే అనిపిస్తుంది మనకైతే. సో నాట్ జస్ట్ వాటర్ యానిమల్స్, ఇక్కడ జెల్లీ ఫిషెస్ ఇలాంటి రేర్ యానిమల్స్ కూడా మేము చూసామన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మేము చూసినప్పుడైతే ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ లాగా మాకు అనిపించలేదు, ఏదో సమ్ టాయ్స్ పెట్టారా అన్నట్టుగా ఉండిండే అనమాట. అండ్ ఇవైతే చాలా చాలా వియర్డ్ గా ఉన్నాయి ఫిషెస్, బట్ ఆ ఫిష్ షేప్ లో అస్సలు లేవు, పాముల్లాగా అనిపించాయి అనమాట. చూసే కొద్దీ మాకు కనిపిస్తున్నాయి. వాటి యొక్క హోమ్ ని కూడా వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. అదిగోండి, అది ఫిష్ కైండ్ ఆఫ్ స్నేక్ అన్నమాట. ఇన్ఫాంట్స్, కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా మనం జస్ట్ ఒక గ్లాస్ డిఫరెన్సే అంతే వాటికిను మనకి. అంత దగ్గర నుంచి చూస్తుంటారు. అండ్ మనం దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఫిషెస్ ఆ గ్లాస్ దగ్గర కూడా వస్తుంటాయి అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను అస్సలు చెప్పలేని మాటల్లో. ఐఎమ్ టోటల్లీ థ్రిల్డ్ అండ్ సర్ప్రైజ్డ్. అది మాత్రం చాలా చాలా హ్యాపీ మూమెంట్ నాకైతే.
ఈ లాస్ట్ ఛాంబర్స్ పక్కనే ఒక వాటర్ థీమ్డ్ పార్క్ కూడా ఉంది. సో అదైతే రైడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఏమైనా ప్లాన్ చేస్తుంటే అది కూడా రెండు కలిపి లాగైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లాస్ట్ ఛాంబర్స్ డజంట్ టేక్ మచ్ టైం, మీకు 1.5 hours మ్యాక్సిమం టు మ్యాక్సిమం, మోర్ దాన్ ఎనఫ్. సో అది ఇది ఒక హాఫ్ డే లాగా అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. మేము ఇంకా ప్లాన్ చేయలేదు, ఎందుకంటే మేము వెళ్ళింది సమ్మర్, బయట ఉండేదానికంటేను ఇలా క్లోజ్డ్ లో ఏమన్నా ఉంటే చూడడానికే మోస్ట్లీ ప్రిఫర్ చేసామన్నమాట. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ లో ఎయిర్ కండిషన్ ఉంటుంది కాబట్టి కొంచెం చాలా రిలీఫ్ గా ఉంటుంది. సో ఇవి చూడండి, ఇవి ఒక కైండ్ ఆఫ్ ఫిష్. అక్కడ చిన్న చిన్న స్టిక్స్ లాగా ఉన్నాయి కదా, అవి కూడా ఫిషెస్. ఫస్ట్ మేము అసలు కనుక్కోలేకపోయాము, ఇవి ఒక్కటే ఫిష్ అనుకున్నాం, బట్ దోస్ ఆర్ ఆల్సో ఫిషెస్ అన్నమాట. సో మనందరి ఫేవరెట్ యానిమేటెడ్ మూవీ నీమో, ఫైండింగ్ నీమో కదా. సో నీమో ఫ్యామిలీ మొత్తం కూడా ఉంది. నీమో, ఫైండింగ్ డోరా, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే నాట్ జస్ట్ 1, 2 చాలా చాలా ఉండిండే. ప్లెంటీ ఆఫ్ నీమో ఫ్యామిలీని అయితే మేము చూసామన్నమాట. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే వి ఫౌండ్ దిస్. ఇంత హ్యూజ్ లాబ్స్టర్స్ నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూసాను అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయంటే లిటరల్ గా మన 2 hands కంటేను పెద్దగా ఉన్నాయి. అండ్ దట్ ఇది కొంచెం ఈ ఫీల్ పెట్టారు కదా, రెడ్ లైట్ ఫీలింగ్, అది ఇంకా దాన్ని బాగా ఇట్లా హైలైట్ చేస్తున్నాయి అనమాట. అదిగోండి, వి ఫౌండ్ నీమో ఫైనల్లీ. ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను కదా. సో హియర్ వి గో, నీమో, డోరా అండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్. సో మూవింగ్ ఫార్వర్డ్, దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ నాకును అరుణ్ కి కూడాను. ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందంటే లిటరల్ గా మనమే ఓషన్ మధ్యలోనో లేదా సీ మధ్యలోనో ఉన్నాం, మన చుట్టూ ఫిషెస్ ఉన్నాయి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద టైం అయితే మేము స్పెండ్ చేసాము. హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. అబ్బా, నేను మాటల్లో చెప్పలేను ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది అని. అంటే ఇందులో అన్ని రకాలు ఉన్నాయి, టెయిల్ ఫిషెస్ ఉన్నాయి, షార్క్స్ కూడా ఉన్నాయి. సో నేను చెప్పాను కదా, మన దగ్గరికి వెళ్తే అవి మన గ్లాస్ దగ్గరికి కూడా వస్తాయి అని చెప్పేసి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ షార్క్ ఫిష్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా క్లిస్టర్ క్లియర్ అయితే కనిపిస్తాయి మనకైతే. ఇంత క్లియర్ గా ఉండడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మేము కళ్ళారా చూసామన్నమాట. సో డీప్ డైవర్స్ వాళ్ళు డైవ్ చేసుకుంటూ ఒక పైప్ తీసుకెళ్లి మొత్తం క్లీన్ చేస్తున్నారు, లోపల ఉన్న ఏమన్నా డర్ట్ గానీ మొత్తం కూడా. సో దాని రిజల్టే అన్నమాట ఇంత క్లియర్ గా మనకు కనపడడానికి. బట్ టు బీ హానెస్ట్, ఈ వ్యూ అయితే నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను అనమాట. సో నేను చెప్పాను కదా, డైవర్స్ అనే వాళ్ళు ఇలా పైప్ తీసుకెళ్లి మొత్తం కూడా ఫ్లోర్ వరకు మొత్తం క్లీన్ చేశారు. అండ్ మీరు చూడండి, నేను చెప్పాను కదా ఓషన్ లో ఉంటున్న ఫీలే వస్తుందని. సో అక్కడ లోపల డిఫరెంట్ పిల్లర్స్ లాగా అలా కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో దట్ వీ డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్ అక్వేరియం లాగా అనిపించకూడదు అని చెప్పేసి. చూడండి, నాకైతే నేను మాటలో చెప్పలేను ఈ వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పేసి. ఈ వ్యూని మీరు కూడా బాగా కళ్ళారా ఎంజాయ్ చేయండి. I'm all about words, but it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ashore. A subtle pocket beat could mimic the rhythm of distant tides. Let the absence of vocals create room for the guitar to tell its own serene story, simple, tranquil, and flowing like the ocean breeze. If you ever feel like pairing lyrics with that vibe, I'm here. If you ever feel like pairing lyrics with that vibe, I'm here.
చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తూ ఉన్నింది కదా. మేము కూడా అలానే మెస్మరైజ్ అయ్యామన్నమాట. సో కామ్, పీస్ఫుల్గా, సెరైన్గా ఉండింది. అంటే వాటి ప్రపంచం చూడండి, అలా అలా తిరుగుతూ ఫ్రీ బర్డ్స్ లాగా తిరుగుతూ ఉండే. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది అనమాట మాకు కూడా. సో ఈ షార్క్స్ అన్నీ కూడా వీళ్ళు బేబీ షార్క్స్గా ఉన్నప్పటి నుంచే పెంచుతుంటారనమాట. సో వన్స్ అవి చనిపోయిన తర్వాత వాటి ఫాజిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇలా డిస్ప్లేలో పెట్టారు. కిడ్స్కి అయితే ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా ఇంటరాక్టివ్ ఉన్నాయి. మనము ఆ స్కల్స్ అవన్నీ కూడా ముట్టొచ్చు అనమాట. వాళ్ళ దగ్గర ఉండి మనతో అన్ని ముట్టిస్తుంటారు. అండ్ మేము చూసినప్పుడైతే ఈ షార్క్, పెద్ద షార్క్ మౌత్ ఒక స్కల్ చూసాము. దానికి లిటరల్ గా 3 layers ఆఫ్ టీత్ ఉన్నాయి, పైనను కిందను. సో మీరు చూడొచ్చు అంత షార్ప్ టీత్ ఉన్నాయి దానికి. నేను అదే అనుకున్నాను, ఒక్కసారి ఒక బయట కొట్టిందంటే చాలు మొత్తం మజులంతా ఇలా వచ్చేస్తుంది అని చెప్పేసి. సో అలా అంత ఇంటరాక్టివ్ గాను చాలా పీస్ఫుల్ గా ఇలా అయిపోయింది అనమాట. సో ఇవి మోస్ట్లీ మేము కవర్ చేసిన ప్లేసెస్ ఇన్ దుబాయ్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏదన్నా ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే నియర్ బైలో ఇంకా 2-3 ప్లేసెస్ కూడా ఉంటాయి, అవి కూడా కవర్ చేసేయచ్చు. సో ఈ దుబాయ్ ట్రిప్ వల్ల మేమైతే పర్సనల్గా చాలా చాలా నేర్చుకున్నాము. చాలా డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేసాము. యూనో ట్రావెలింగ్ చేస్తూ కొద్దీ మనము చాలా నేర్చుకుంటామని చెప్తూ ఉంటారు కదా, అది నిజమే. అండ్ దట్ ఒక ఇంటర్నేషనల్ కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అక్కడ ఎలా మనము అన్నీ కూడా నావిగేట్ చేసుకొని వెళ్ళడం, అవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. సో అవన్నీ కూడా మేము నేర్చుకున్నాము. చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో అండ్ ఆల్సో వై వి చోజ్ దుబాయ్ అపార్ట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీస్ అయితే, దుబాయ్లో చూడాల్సిన ప్లేసెస్ ఇంకా వేరే కంట్రీస్లో అవి సేమ్ ప్లేసెస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ఉంది, అది వేరే ప్లేసెస్లో అంత బ్యూటిఫుల్గా ఎక్కడ కూడా ఆర్కిటెక్చర్ అదంతా లేదు. సో అలాగా బుర్జ్ ఖలీఫా అయినా కూడా, స్కై డైవింగ్, ఇవన్నీ కూడా దుబాయ్లో వీ ఫెల్ట్ దట్ ఇది కొంచెం మోస్ట్ ఏమంటారు మంచిగా ఉన్నాయి వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ అని అనిపించింది. సో మేమిద్దరం కలిసి వెళ్తున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి ఇది చాలా మెమరబుల్ గా ఉండాలి అని చెప్పేసి మొత్తం ట్రావెల్స్ వాళ్ళతో ప్లాన్ చేశాము. ద ట్రావెల్ ఏజెన్సీ వర్ వెరీ వెరీ కన్వీనియంట్. ఎటువంటి ప్రాబ్లం అయితే మాకు క్రియేట్ చేయలేదన్నమాట. సో విత్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ మెమరీస్ వీఆర్ ఎండింగ్ ద దుబాయ్ సిరీస్. నేను ప్లేలిస్ట్ లాగా మొత్తం పెడతాను. ఇన్ కేస్ చూడాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకొని చూడండి. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సిరీస్ తోటి మళ్ళీ వస్తాను మీ ముందుకి. అండ్ అది కూడా ట్రావెల్ సిరీసే ఉంటుంది మోస్ట్లీ. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.